కంటి మండల ప్రతినిధులు, కంటి మండల రైతులు, నాయకులు, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడానికి, దాంట్లో కూడా రైతుల సమస్యలు ప్రధానంగా పరిష్కరించడానికి భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే రైతులకు భూమి అంటే ఎంతో ప్రధానమైనది. రైతులకు గుండెకాయ వంటిది భూమి అన్నది వారి జీవనాధారం, వారి కుటుంబం నడుపుకోవడానికి అవసరం ఉన్నది. కాబట్టి ఇంత విలువైన భూమికి హక్కులు కల్పించాలి. ఇది వరకు ఉన్న రెవెన్యూ సిస్టంలో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా గమనించి అవన్నీ కూడా ఏ విధంగా పరిష్కారం చేయొచ్చు అన్నది సుదీర్ఘంగా చర్చించి భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. జనవరి 4వ తేదీన భూభారతి చట్టం వచ్చింది. ఈ చట్టానికి సంబంధించిన నియమాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భాన ఏప్రిల్ 14th నాడు అమల్లోకి తీసుకొచ్చారు. అదే నాడు భూభారతి పోర్టల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. మరి దీంట్లో ఉన్న ముఖ్య అంశాలు ఏంటి? రైతుల సమస్యలు చాలా వరకు మండల హెడ్ క్వార్టర్లోనే పరిష్కారం అయ్యే విధంగా ఈ కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వరకు కలెక్టర్ వరకు, సిసిఎల్ఏ గారి వరకు కూడా వెళ్లాల్సిన అవసరం ఉండేది కొన్ని సమస్య పరిష్కారం కోసం. మరి ఇంత దూరం కాదని అనుకొని ఇవన్నీ కూడా మండల పరిధిలోనే ఎంఆర్ఓ దగ్గరే పరిష్కారం అయ్యే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. చట్టం వచ్చిన సంవత్సరం లోపు మీ భూ హక్కుల రికార్డులో ఏవైనా సవరణలు రైతులు కోరితే అవి ఎంఆర్ఓ ముందు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంఆర్ఓ గారు ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరికీ కూడా నోటీస్ ఇచ్చి ఒక హియరింగ్ కండక్ట్ చేసి ఒక స్పీకింగ్ ఆర్డర్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. మరి ఇంతకుముందు ఒకసారి డిజిటల్ సిగ్నేచర్ అయితే దాంట్లో మార్పు చేయడానికి అవకాశం ఉండేది కాదు. సివిల్ కోర్టు మరి దీనికి శాశ్వత పరిష్కారం చూడాలనే ఉద్దేశంతో అప్పీల్ వ్యవస్థ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఎంఆర్ఓ ఇచ్చిన ఆర్డర్తో మీరు సంతృప్తి చెందకపోతే ఆర్డీఓ గారి ముందు అప్పీల్ వేసుకోవచ్చు. ఆర్డీఓ గారు ఇచ్చిన ఆర్డర్తో కూడా సంతృప్తి చెందకపోతే కలెక్టర్ గారి ముందు అప్పీల్ వేసుకోవచ్చు. కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్తో కూడా సంతృప్తి చెందకపోతే ల్యాండ్ ట్రిబ్యునల్ ముందు మీరు అప్పీల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా భూ సమస్యలన్నీ కూడా రెవెన్యూ సిస్టంలోనే పరిష్కారం అయ్యే విధంగా, సివిల్ కోర్టు వరకు వెళ్లకుండా మన సిస్టంలోనే పరిష్కారం అయ్యే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా మరి సివిల్ డిస్ప్యూట్, టైటిల్ డిస్ప్యూట్ ఉంటేనే సివిల్ కోర్టుకు రెఫర్ చేసే విధంగా ఈ కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఇంకొక ప్రధాన సమస్య సరిహద్దుల సమస్య. కొంతమంది రైతులు చూస్తూ ఉంటారు. వారు వృత్తిరీత్యా కానీ ఎక్కడైనా పడవ పెట్టి వేరే హైదరాబాదు, వేరే కర్ణాటక ఇటువంటి చోట ఎక్కడికైనా వెళ్తే వచ్చేలోపు మా భూమిని ఆక్రమించారు, పక్కనున్న రైతులు సరిహద్దులు చెరిపేసి వచ్చారు. ఈ విధంగా కొన్ని మనకు కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. క్షేత్రస్థాయిలో ఈ సమస్య మీద గొడవలు, కలహాలు కూడా అవుతూ ఉంటాయి. మరి దీనికి కూడా శాశ్వత పరిష్కారం చూపించే విధంగా ప్రతి భూకమ్మతానికి కూడా ఒక భూదాన్ అనే నెంబరు ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా అయితే ప్రతి వ్యక్తికి ఆధార్ అనే యూనిక్ నెంబర్ ఉందో ప్రతి భూకమ్మతానికి కూడా ఒక నెంబర్ ఉంటుంది. ప్రతి భూకమ్మతానికి కూడా జియో కోఆర్డినేట్స్తో ఫిక్స్ అయిన భూమి పట్టం తయారు చేసి రైతుకి ఇచ్చే పట్టదారు పాస్బుక్లోనే ఆ భూ పట్టం కూడా మ్యాప్ పెట్టి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చేయడంతో ప్రతి రైతుకు కూడా వారి యొక్క 2 ఎకరాలు 3 ఎకరాల భూమి ఎక్కడుందన్నది ఫిక్స్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ భూ సరిహద్దుల కొట్లాట్లు తగ్గి ప్రతి రైతుకు కూడా ఒక భద్రతా భావం తెచ్చే విధంగా ఈ భూదార్ అన్నది ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. సో ఈ విధంగా ప్రతి భూ సమస్య కూడా ఒక కాల పరిమితి అన్నది ఇవ్వడం జరిగింది. సక్సెషన్ పౌతి చేయాలి అంటే 30 రోజుల కాల పరిమితి ఇవ్వడం జరిగింది. 30 రోజుల్లోగా చేసి నిర్ణయం తీసుకోకపోతే ఆటో సక్సెషన్ అంటే ఆటోమేటిక్ గా సక్సెషన్ అన్నది గ్రాంట్ అయ్యే విధంగా కూడా సాఫ్ట్వేర్ లో మనకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల జవాబుదారీతనం అన్నది పెరుగుతుంది. ప్రతి సమస్య కూడా నిర్ణీత కాలంలో పరిష్కారం అయ్యే విధంగా ఎంఆర్ఓస్, ఆర్టీఓస్ అందరికీ కూడా ప్రతి మాడ్యూల్లో కూడా టైం లిమిట్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు
ఇంతకుముందు సాదా బైనామా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అప్లికేషన్స్ పెట్టడం జరిగింది. మరి అవి ఇంతకుముందు మనకు పరిష్కారం చేయడానికి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు కొత్త చట్టంలో సాదా బైనామా పరిష్కారం చేయడానికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ కోర్టులో ఈ సాదా బైనామాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అలానే ఇంతకుముందు ఇనాం భూములలో ఓఆర్సీలు వచ్చాయి, కానీ అవి ఇంప్లిమెంట్ కాలేదు. ప్రొటెక్టెడ్ టెనెంట్స్ ఉన్నారు, 38 సర్టిఫికేట్స్ వచ్చాయి, అవి ఇంప్లిమెంట్ కాలేదు. కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, అవి ఇంప్లిమెంట్ కాలేదు. ఇవన్నీ కూడా ఆర్డీఓ గారి ముందు ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే విధంగా భూభారతి చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా ఏవైతే భూ సమస్యలు ఉన్నాయో చాలా సులభతరంగా త్వరితగతిన పరిష్కారం అయ్యే విధంగా రైతులకు భూ హక్కులు ఇచ్చే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేశారు. మరి ఈ చట్టంలో ఉన్న నియమాలన్నీ కూడా రైతులు అర్థం చేసుకొని ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలానే మన రెవెన్యూ యంత్రాంగం కూడా ఈ చట్టానికి సంబంధించిన ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో అవన్నీ కూడా రైతులు భూ సమస్యలతో వచ్చినప్పుడు త్వరగా అవన్నీ కూడా పరిష్కరించి వారికి న్యాయం చేకూరేలా అందరూ కూడా కృషి చేయాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమానికి మనకి విచ్చేసినటువంటి మా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గౌరవనీయులు వల్లూరు క్రాంతి గారు, రైతు సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారం. వాళ్ళు అన్ని అఫీషియల్గా చెప్పినారు, నేను మన భాషలో చెప్తాను. నేను ఎందుకంటే మీరు అందరు చెప్తే ఇప్పుడు ఎవరన్నా ఒక పెళ్లి సంబంధం కుదుర్చాలంటే ఫస్ట్ ఏం అడుగుతుంది, ఇప్పుడే కాదు అప్పుడు వెనకటి నుంచి కూడా ఏం అడుగుతుంది, ఆ పిల్లగానికి ఎంత భూమి ఉన్నది, ఎంతమంది అన్నదమ్ములు, ఈ పిల్లగాని వంతుకు ఎంత వస్తుంది భూమి అడుగుతుందా లేదా? అయితేనే పిల్లని ఇస్తామంటారు. రాత్రిపోయి 4 అన్నదమ్ములు తర్వాత మధ్యాహ్నం ఏమైపోయింది, మళ్ళీ భూమి ఉంటే కూడా భూమితో ఏం లాభం లేదు, ఎంత భూమి ఉన్నా జాబ్ కావాలి, ఉద్యోగం ఉండాలి, ఉద్యోగం ఉంటేనే పిల్లని ఇస్తామని చెప్పేసి. ఉద్యోగం ఉంటే సరే అప్పుడు భూమి చూడలేదు, తర్వాత ఉద్యోగం చూసి పిల్లలు ఇచ్చింది. కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళా మొదటికి వచ్చింది ఉద్యోగం ఉండాలి, అంతనో ఇంతనో వెనక ఆస్తి పాస్తి ఉండాలి, భూమి ఉండాలి అని చెప్తాము. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే భూమికి ఉన్న ప్రాముఖ్యత ఏంది అని చెప్పేసి మీకు చెప్తాను. గతంలో జమీందారులు, కర్ణాలు, దేశముఖులు, దేశపాండేలు వాళ్ళందరి చేతిలో ఉండే నిజాం జమానాలో వాళ్ళందరి భూములని వారి చేతిలో ఉండే. వారి దగ్గర నుంచి అన్ని మెల్లమెల్లగా ఒకటొకటిగా సామాన్య రైతుల చేతిలో కూడా రావడం జరిగింది. ఎందుకంటే దున్నేవాడిదే భూమి అని చెప్పేసి అప్పుడు ఉద్యమం లేవడం జరిగింది. తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు భూ సేకరణ చట్టం తీసుకొని వచ్చి, సీలింగ్ చట్టం తీసుకొని వచ్చి పెద్ద భూస్వాముల దగ్గర ఉన్న భూమిని బీదోలకు పంచాలనే ఉద్దేశంతో ఆ రోజు సీలింగ్ యాక్ట్ ప్రకారం అందరికీ భూములు ఇప్పించడం జరిగింది. బ్యాంకులు జాతీయం చేసి బ్యాంకుల ద్వారా లోన్ ఇచ్చడం జరిగింది. మన గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయినా మాడ్యూల్స్ లేవు, ఈ కంప్యూటర్లో అది లేనే లేదు, ఆన్లైన్లో దానికి ఇంకా సొల్యూషన్ లేదు అని చెప్పేసి రెవెన్యూ సదస్సులు పెట్టినా కూడా చాలా మట్టుకు సమస్యలు ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి. వాటన్నిటికీ పరిష్కారం కనుక్కున్నాం. ఇక వీళ్ళకేమో నిద్ర పడతలేదు, కేసీఆర్ టీఆర్ఎస్ టీంకి వాళ్ళకు నిద్ర పడతలేదు. అరే రేవంత్ రెడ్డి వచ్చే రైతు రుణమాఫీ చేయమని ఛాలెంజ్ చేసి రైతు రుణమాఫీలో మళ్ళా అందరికీ రుణమాఫీ కాలేదని చెప్పేసి ఇప్పుడే మా ఏడి అగ్రికల్చర్ గారు తెచ్చిచ్చారు మనకి. మన నారాయణఖేడ్ నియోజకవర్గానికి 250 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాను. మరి ఎక్కడ 250 కోట్లు నారాయణఖేడ్కి వచ్చినట్లన్నా లేదా? ఇంకో విషయం, నాకు రుణమాఫీ వచ్చిన 2 లక్షల రుణమాఫీ అయిన రైతులు రుణమాఫీ రానోళ్ళు కొంతమంది ఒక 20% మిగిలిపోయారు. టీఆర్ఎస్ వాళ్ళు ధర్నా రాలేదని ధర్నా చేస్తే 2 లక్షలు తీసుకున్న వాళ్ళు కూడా పోయి ధర్నాలో కూర్చుంటున్నారు. మొన్న కూడా చెప్పినా మీకు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంతో సాయం పొంది మళ్ళీ 2 లక్షలు వచ్చిన బెనిఫిషరీస్ కూడా మళ్ళీ వాళ్ళతోనే రాలేదని ధర్నాలో కూర్చుంటున్నారు. ఇది ఎంత మట్టుకు సమంజసమని అడుగుతా ఉన్నాను. చూసుకోవాలి మీరు. ఒడ్ల కొనుగోలు కేంద్రాలలో మనం అన్ని చూసినాం, రైతులకు బెనిఫిట్ అయ్యే విధంగా. గత ప్రభుత్వంలో కొనుగోలు కేంద్రాలలో 6 నుంచి 8 ఎకరాలు 8 క్వింటాలు మొత్తం 8 కిలోల క్వింటాల్కి తరుగు తీయడం జరిగింది. క్వింటాల్కి 8 కిలోలు అంటే ఎంత నష్టపోయారో మీకు తెలుసు. కానీ ఈ ప్రభుత్వంలో అసలు తరుగు 1.5 2 కిలోల కంటే ఎక్కువ తీయకుండా
మళ్ళీ సన్న ఓట్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చుకుంటూ వీళ్ళందరూ రైతులకు బెనిఫిట్ చేసే కార్యక్రమం. తర్వాత అప్పుడు కేవలం అందరికీ అదొక ఊత పదం లాగా అయిపోయింది, రైతు బంధు రైతు బంధు రైతు బంధు. ఎన్నో మీటింగ్లలో చెప్తా ఉంటా, కాంగ్రెస్ ప్రభుత్వాలు పకడ్బందీ ప్రణాళికతోని కారం రొట్టె అయినా సరే కడుపు నిండా అన్నం పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వాలు ఏం చేసినాయి, అప్పటి పూర్తి మిఠాయి, ఆ భూమి ఎవరైతే ఉన్నారో నోటీస్ ఇస్తా ఉన్నారు, గ్రామ పంచాయతీలో నోటీస్ పెడతా ఉన్నారు, రచ్చబండ దగ్గర నోటీస్ పెడతా ఉన్నారు, ఈ ఫలానోళ్ళు తండ్రి ఈయన ఇంతమంది ఉన్నారు, మరి వీళ్ళు అడుగుతున్నారు భూమి వీళ్ళ పేరు మీద వేయవచ్చా లేదా అని చెప్పేసి. అట్లాంటిది వాళ్ళు పోతే లేదు సార్ ఊర్లో చెప్తారు మనకు రచ్చబండ దగ్గర పెద్ద మనుషులకు అడిగితే, లేదు సార్ వాళ్ళకి ఇంకా 2 బిడ్డలు ఉన్నారు 2 కొడుకులు ఉన్నారు అని చెప్పేసి. అప్పుడు మళ్ళీ వాళ్ళకి అడ్రస్ తీసుకొని వాళ్ళకి నోటీసులు పంపిస్తారు. వాళ్ళకి నోటీసులు పంపించి వారికి సమ్మతమైతే వాళ్ళు వచ్చి సంతకం పెడితే అందరికి సమానంగా భూ పంపకం జరుగుతుంది. కొంతమంది ఒక అన్న మంచిగా ఉంటాడు, ఏదో మంచి ఉద్యోగంలో ఉంటాడు, మంచి పొజిషన్లో ఉంటాడు, మా తమ్ముళ్ళకి వదిలిపెట్టేసేయండి సార్ నాకు అవసరం లేదని చెప్పి సంతకం పెడితే వాళ్ళ పేరు మీద చేయడం జరుగుతుంది. కానీ ఇట్లా ఎవరు పెడతలేరు అనుకోండి, ఈరోజు రేపు అందరూ కూడా నాకు కావాలని అడుగుతున్నారు. అయితే ఈ సమస్యలు చెప్తా ఉన్నాను. అయితే ఇంకొకటి, ఈ ధరణిలో పొందుపరిచి మనకి పాస్బుక్ ఏదైతే ఇస్తా ఉన్నారో ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అని చెప్పడం జరిగింది ఆడియో గారు. అక్షాంశ రేఖాంశ, అక్షాంశ రేఖాంశ ఒకవేళ మీ భూమి మొత్తం పోయినా కూడా, హద్దులన్నీ జరిగిపోయినా కూడా మనకు అక్షాంశ సెటిలైట్ ద్వారా ఉపగ్రహం ద్వారా అక్షాంశ రేఖాంశాలన్నీ మనం కూడా గుర్తించబడతాయి. ఎందుకంటే ఇక మళ్ళీ చెరిపేయాలంటే కడీలు వాడితే కూడా కడీలు తీసేసిండ్రు, గెట్లు ఉంటే గెట్లు దున్నేసిండ్రు. ఇక తర్వాత సెటిలైట్ ఎవరిని చెరిపేయడానికి రాదు. మన అదృష్టం మీరందరూ కలిసి కాంగ్రెస్ ను గెలిపించారు. ఇంకోసారి కేసీఆర్ వస్తే అది కూడా అన్ని మొత్తం ధరణి ఎట్లా చేసిండో సెటిలైట్లు కూడా ఏం హద్దులు అన్ని కూడా జరిపేస్తుంది. ఇంకా సంతోషం మనకు. అందుకే ఇప్పుడు అక్షాంశ రేఖాంశాల ప్రకారం మనం అన్ని ఎప్పుడైనా ఎవరెక్కడ పోయినా గెట్లు జరిగిపోయినా కూడా మళ్ళీ మనం గుర్తుపట్టడానికి వీలుగా ఇవన్నీ ఇంత పకడ్బందీగా చట్టం చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు ఇంకోటి, గతంలో అసైన్మెంట్ కమిటీలు ఉండేవి. ఎమ్మెల్యేలు చైర్మన్ గా ఉంటుంది అసైన్మెంట్ కమిటీ, ఆర్డీఓ వాళ్ళు కోఆర్డినేటర్ గా ఉంటుంది, కన్వీనర్ గా ఉంటుంది. తర్వాత అందరు ఎంపీలు జడ్పీ సంవత్సరం కూడా ప్రజలు అవకాశం ఇచ్చిన సంవత్సరంకే ప్రశ్నిస్తా ఉన్నారు, ఇంకెప్పుడు అనుకుంటారు. అయినా సరే మీరు మొత్తం ఏదైతే భ్రష్టు పట్టించిన ఆర్థిక వ్యవస్థను సరి చేసుకుంటూ మేము అన్ని సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఈ ధరణి కూడా అంతే, ఇంకెప్పుడు పెడతారు? సంవత్సరం అయిపోయింది, చట్టం ఎప్పుడు పెడతారు? అసెంబ్లీలో పకడ్బందీగా చర్చకు పెట్టి దీన్ని ఈ భూభారతి చట్టాన్ని మనం దీన్ని అమలు పరచడం జరుగుతూ ఉంది. అందరి ప్రజాభిప్రాయం తీసుకోవడం జరిగింది. 18 రాష్ట్రాలు ఎక్కడెక్కడ భూ సమస్యలు ఉన్నాయో 18 రాష్ట్రాలలో మొత్తం మన ప్రభుత్వ అధికారులు అందరూ పోయి ఈ భూ సమస్యల మీద ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉత్పన్నమవుతా ఉన్నాయి అని వాటన్నిటి సమస్యలన్నీ స్టడీ చేసి మనం ఈరోజు భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దానిలో ఇంకా మన తెలంగాణకు అవసరం ఉన్న తెలంగాణలో ఉన్న సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా దాన్ని భూభారతి చట్టాన్ని ప్రక్షాళన చేసి ధరణిని ప్రక్షాళన చేసి భూభారతి చట్టంలో కూడా మార్పులు చేర్పులు చేసి పకడ్బందీగా అమలు చేయాలని ఈరోజు చట్టం తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇంత మీరేమంటారు మరి, ఇంత పకడ్బందీగా తీసుకొచ్చిన మనము ఏది భూభారతి చట్టం మంచిదా మళ్ళా ధరణికి పోదాముండే మీరే చెప్పుండే అని చెప్పి చెప్తాము. ఏమంటారు, ధరణి మంచిదా భూభారతి మంచిదా? ధరణిలో అందరు సఫర్ అయినరా లేదా? అందరు కష్టాల పాలైనరా లేదా? ఈ భూభారతి నేను కూడా అన్నా ఇంతకుముందు, ఆ మెదక్ కలెక్టర్ వచ్చిన శంకరంపేటకి మెదక్ కలెక్టర్ గారితో కూడా అన్నా, సార్ ఎట్లున్నది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా, మరి ఏం సరే మళ్ళీ మాది కూడా ధరణిలా కాగలదు, జర కరెక్ట్ అమలు చేద్దామండి, ఏదైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయాను. ఇప్పుడు మేడం కూడా అడిగిన కలెక్టర్ గారికి, ఎట్లుంది మేడం చట్టం ఎట్లుందంటే, లేదా చట్టం బాగుంది కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ సిస్టమ్ ఏదైతే ఉందో అన్నీ కూడా మనకు ఆప్షన్స్ రావాలి. అన్ని ఆప్షన్స్ వచ్చి ఉత్తర దక్షిణ తూర్పు పడమర దిశలన్నీ కూడా పకడ్బందీగా దానికి హద్దులేమో నిర్ధారించి దాన్ని స్కెచ్ గీసి దాని పటం గీసి దాన్ని పాస్బుక్ లో మరి ఎంట్రీ చేస్తారు. మీకు ఎవరైతే కొంటారో వాళ్ళకి వచ్చిన పాస్బుక్ ల ఆ పటాన్ని కూడా మొత్తం సర్వే పటాన్ని కూడా దాంట్లో పాస్బుక్ లో ఎక్కిస్తారు. మళ్ళీ వాళ్ళు ఎవరికైనా అమ్మేటప్పుడు అమ్మిన భాగం ఎంత అయితే ఉంటుందో దాన్ని డిలీట్ చేస్తారు. మరి అప్పుడు అట్లా లేదు, ఎక్కడ కూడా విచ్చలు విడిగా చేసిండ్రు, ఎట్లా పడితే అట్లా దోసుకున్నారు, మొత్తం చేతి వాటం దళారుల వ్యవస్థ వచ్చింది. ఒకరి భూమి ఒకరికి 30 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు పడింది.
3 ఎకరాలు ఉంటే 3 గుంటలు పడింది, మళ్ళీ ఏ భూమి లేనోనికి 50 ఎకరాలు పడింది. అంటే ఎట్లా పడితే అట్లా చేసుకోవచ్చు. ఇంతకుముందే కలెక్టర్ గారికి నేను పెట్టాను, ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో కేవలం ధరణిల వల్ల కంప్యూటర్లో ఆన్లైన్లో మాత్రం ఎక్కినాయి. ఎలాంటి ప్రొసీజింగ్ లేదు, ఎలాంటి సర్వే లేదు. కొన్ని తహసీల్దార్లకు తెలిసి జరిగినాయి, కొన్ని తహసీల్దార్లకు తెలియకుండా జరిగినాయి. కేవలం కంప్యూటర్ ఆపరేటర్లు వాళ్ళు ఆన్లైన్లో ఎక్కించేసి అయిపోయింది. ప్రభుత్వ మొత్తం పట్టాలు రావడం జరిగింది. 500 ఎకరాలు ఒక ఫారెస్ట్ ల్యాండ్ మొత్తం ప్రభుత్వ భూమి రైతులకు లక్ష రూపాయలు తీసుకొని వారి పేరు మీద నాగ్దర్ గ్రామంలో ఇట్లా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కంటి మండలంలో పేద రైతుల భూములన్నీ కూడా సిబిఐ దాంట్లో కేసులు ఉన్నాయని చెప్పేసి చాలా మటుకు సిబిఐ అనే పడడం జరిగింది. ఇంకా కొన్ని నాగరికత మండలంలో కూడా ఈ సిబిఐ అని పడడం జరిగింది. అయితే ఇంత పక్కడబందీగా సర్వే చేసి అవన్నీ పట్టాన్ని మొత్తం పాస్బుక్ లో ఇచ్చి అమలు పరచడం జరుగుతూ ఉంది. ఇక పావతి పెండింగ్ సక్సెషన్, చాలా రోజుల నుంచి సక్సెషన్ ఏవైతే ఉన్నాయో ఆ సక్సెషన్ సంబంధించి తండ్రి చనిపోతే పిల్లల పేరు మీదకి ఇప్పుడు ఊర్లో 2 ఉంటుండ్రి, ఇంకో 2 అన్నదమ్ములు బొంబాయి బతకని పోతుండ్రి. ఆ 2 అన్నదమ్ములు వచ్చి సార్ మేమే వారసులం అని తహసీల్దార్కి ఏమన్నా న్యాయానో భయానో ఇచ్చేసి లేదంటే భయపెట్టి మేమిద్దరమే అన్నదమ్ములం అంటే ఒక స్లాట్ బుక్ చేసుకుంటే ఖచ్చితంగా 1 రోజు లోపల స్లాట్ దాని ప్రకారం ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళ పేరు మీద చేయాల్సింది. కనిపెట్ల కాదు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.